రోజు ఒకేలాగా కాకుండా ఇలా గోధుమ రవ్వతో గుంత పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటాయి, రుచికరంగా ఉంటాయి. హాయ్ అండి. మనము డైలీ దోసపిండితోనే గుంత పొంగనాలు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు మనము గోధుమ రవ్వతో వెరైటీగా గుంత పొంగనాలు చేసుకుందాము. అలాగే అందులోకి పల్లీల చట్నీ చేసుకుందాము. ఇప్పుడు మనం గుంత పొంగనాలకి ఏమేమి కావాలో చూసేద్దామా, అలాగే పల్లీల చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దాము. గోధుమ రవ్వ, పెరుగు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయ, పల్లీలు, సాల్ట్. ముందుగా మనము గోధుమ రవ్వ అయితే ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఎందుకంటే కొంచెం లావుగా ఉంది కాబట్టి కొద్దిగా బరక అవుతుందనేసి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మెత్తగా కొద్దిగా సన్నగా అయింది రవ్వ. ఇప్పుడు గిన్నెలోకి పోసేసుకుందాము. గిన్నెలోకి పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. అందులో ఇప్పుడు మనము ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుంటున్నాము. ఇందులో మనం మినపప్పు ఏది వాడలేదు కాబట్టి పెరుగు అయితే వేసేసుకుందాము. ఈ పెరుగు వేయడం వల్ల స్మూత్గా చాలా బాగా మెత్తగా వస్తాయన్నమాట గుంత పొంగనాలు. చూడండి, ఇప్పుడు మనం కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా జారుడుగా కలుపుకుందాము. మనమైతే చూడండి, గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుందాము. నేనైతే క్యారెట్ అయితే తురిమేసి వేసుకున్నాను. ఒకసారి మనము బాగా ఇప్పుడు కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, చాలా గట్టిగా ఉంది కదా. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనకు గుంత పొంగనాలకు ఎలా అయితే సరిపోతుందో పిండి అలా కలిపేసుకుందాము. మరి పల్చగా అయితే రావు. చూడండి, ఇప్పుడైతే సరిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేయించుకుందాము. పల్లీల చట్నీకి అందులోనే పచ్చిమిరపకాయలు, పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము. చాలా వేడిగా ఉన్నాయి కదా అందులో. ఇప్పుడు మనం మిక్సీలోకి అయితే వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, పల్లీలు, అందులోనే తగినంత సాల్టు, చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. అందులో కొద్దిగా గుజ్జు వేసుకుందాము. చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా. అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము. చట్నీ చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల. ఇది చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇలా గుంత పొంగనాలకి చట్నీ అయితే. ఇప్పుడైతే ఒక కప్లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే మనమైతే పొంగనాలు అయితే వేసుకుందాము. గుంత పొంగనాలు స్టవ్ ఆన్ చేసుకున్నాను. గుంత పొంగనాలు పెట్టేసుకున్నాను కదా, అందులో కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొద్దిగా అంతా వేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఈ పిండిని అయితే వేసేసుకుందాము. గుంత పొంగనాల పిండిని అయితే ఇలా కొద్దిగా వేసుకుంటే పొంగనాలు అంటే కొద్దిగా పొంగుతాయి కాబట్టి సరిపోతుంది. మరి ఫుల్గా వేసామంటే పెద్దగా వస్తాయి కాబట్టి బాగోదు. మధ్యలో కాలకుండా అవుతుంది అనేసి చిన్నగా వేస్తున్నాను. ఇలా స్పూన్తో వేయడం వల్ల తొందరగా వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే అయిపోయింది కదా. మూత అయితే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలాగనే ఉడకనిద్దాము. చూడండి, గట్టిగా అనిపించినాయి కదా, మనం రెండోసారి ఇలా తిప్పేసుకుందాము.
చూడండి మనం రెండోసారి తిప్పినప్పుడు అయితే మంచి కలర్ అయితే వచ్చాయి. చాలా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ గోధుమ రవ్వతో గుంత పొంగనాలు చాలా టేస్ట్గా కానీ ఈజీగా కానీ అయిపోతుంది. మనము మినపప్పు అవంతా రుబ్బాల్సిన అవసరం లేకుండా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. గోధుమ రవ్వతో గుంత పొంగనాలు పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటాయి. అలాగే ఈ గుంత పొంగనాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.